ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల హామీలు భారత అధ్యక్ష, బడ్జెట్లో నిధులు మాత్రము మరి బెత్తడిలాగా ఉన్నాయి అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు 72,000 కోట్లు అని ఇప్పుడు మంత్రి గారు మూవ్ చేసేటువంటి డిమాండ్లో మాత్రం కేవలం 33,493 కోట్ల అధ్యక్ష. ఏంటో మరి అంకెల గారెడి దేనికోసం ఈ రకంగా మరి మాయ చేస్తా ఉన్నారో తెలియడం లేదు. మరి ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అయితే ఇందులో నీటిపారుదల శాఖ పంటలకు బోనస్ లేదు అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, సన్న వడ్లకే మరి 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతాంగాన్ని మోసం చేయడం కూడా చాలా బాధాకరం అధ్యక్ష. ఎక్కువగా ఇక్కడ సాగు చేసేటువంటి మరి దొడ్డు వడ్లే కాబట్టి ఆ దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇవ్వకుండా సన్న వడ్లు అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చేసినట్టుగానే మీరు మోసం చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం అన్నది చెప్తా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణలో ఏటా 2 పంటలకు కలిపి 1,30,00,000 టన్నుల దొడ్డు రకం వరి దిగుబడి అవుతుంది అధ్యక్ష. అటువంటి మరి దొడ్డు బియ్యాలకు మీరు 500 బోనస్ ఇవ్వకపోతే ఇది కేవలం మోసపూరితమైనటువంటి మరి ఒక మీ హామీగానే మిగిలిపోతుంది అధ్యక్ష. కరువు అకాల వర్షాలకు పంట నష్టం జరిగితే పరిహారం కోసం ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికల్లా మీరు మరి ఇస్తారు, ఎప్పటికల్లా మీరు దానికి మన ఈ రైతాంగానికి భరోసా ఇస్తారో చెప్పాల్సినట్టుగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మొన్న ఏప్రిల్ మేలో కురిసినటువంటి అకాల వర్షాలకు కూడా ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం గురించి కనీస ఇవాల్యుయేషన్ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాయి అధ్యక్ష. ఎప్పుడైనా ఎద్దేసిన వ్యవసాయం కానీ రైతు దేశం రాజ్యం బాగుండదని చెప్తా ఉంటారు అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ ఆత్మహత్యలు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 150 పైగా ఆత్మహత్యలు ఈ 7 నెలల్లో జరిగినాయంటే ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి నెలకొని ఉన్నదో మరి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి ఇక్కడ తెలుసు అధ్యక్ష. నేను అందుకే తెలియజేస్తాను అధ్యక్ష, దయచేసి రైతులు ఆత్మహత్యకు పాల్పడకుండా నివారించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పెద్దల మీద ఉన్నది. ఖచ్చితంగా ఆ అంశం వైపు మరి అడుగులేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.